ఫ్రెండ్స్, మీలో రూపే క్రెడిట్ కార్డు లేని ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోండి కంపల్సరీగా. రూపే క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే మీకు ఎమర్జెన్సీ టైంలో అయినా నార్మల్ టైంలో అయినా కానీ 100% మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే మీరు ఎట్లా భరోసాగా ఉంటారో ఎక్కడైనా కానీ అట్లా ఈ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ని మీ ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ కనెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ అంతే భరోసాగా ఉంటారు. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బుల్ని ఎమర్జెన్సీ టైంలో ఎక్కడైనా క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి ఎట్లా పేమెంట్ చేస్తారో అట్లనే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్ని మీరు క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసేసి పేమెంట్ చేయొచ్చు. అక్కడ మీకు స్వైపింగ్ మిషన్స్ ఉండాలనే అవసరం లేదు, మీ ప్యాకెట్లో క్రెడిట్ కార్డ్ ఉండాలనే అవసరం కూడా లేదు. జస్ట్ మీ ఫోన్పే నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ యూజ్ చేసుకోవచ్చు. 30 days తర్వాత బిల్ జనరేట్ అవుద్ది. బిల్ జనరేట్ అయిన తర్వాత 15 days టైం ఉంటుంది. టోటల్గా 45 days మీరు ఆ మనీని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ని ఎందుకు అప్లై చేసుకోమని చెప్తున్నాను అని అంటే, కంపేర్ టు అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి. అంటే వీడియో కేవైసీ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ప్రూఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదు, మీకు అప్రూవల్ అనేది ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. కాబట్టి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ కార్డ్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే చెప్తానో స్టెప్ బై స్టెప్ అది ఫాలో అయిపోయి మీరు అప్లై అయితే చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాల్లో పెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఈ కార్డ్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు హెచ్డిఎఫ్సి పోర్టల్లోకి వచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మీ పాన్ నెంబర్ కానీ ఎంటర్ చేసేసి కింద గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యూ ద బెస్ట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా మీ పాన్ కార్డ్ నుంచి ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. మీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ జెండరు, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ అదంతా కూడా చూపిస్తుంది. కొంతమందికి ఎవరికైతే సిబిల్ స్కోర్లో మీ అడ్రస్ అప్డేట్ కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి డీటెయిల్స్ అయితే చూపించదు. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ చూపించకపోతే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నేను అప్లై చేసే క్యాండిడేట్కు డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, హౌస్ వైఫా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు సాలరీడ్ సెలెక్ట్ చేసుకున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ కంపెనీ నేమ్ అయితే అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ అనుకోండి ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీలో కానీ గౌట్ డిపార్ట్మెంట్లో కానీ ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేస్తే అక్కడ కంపెనీ డీటెయిల్స్ వచ్చేస్తే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక బిజినెస్ కానీ ఒక షాప్ కానీ ఉందనుకోండి, అదర్ పైన టిక్ చేసేసి ఆ బాక్స్లో మీ షాప్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత యువర్ కరెంట్ డిజిగ్నేషన్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ డిజిగ్నేషన్ ఏంటి అంటే మీ జాబ్ రోల్ ఏంటి అనేది అక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు బిజినెస్ పర్సన్ అనుకోండి, మీకు ఓన్ బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్కి మీరు ప్రొపరేటర్షిప్ కాబట్టి ప్రొపరేటర్షిప్ అని మీరు అక్కడ ఎంటర్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ వర్క్ ఈమెయిల్ ఐడి అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీ కంపెనీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ కంపెనీ మెయిల్ ఐడికి బ్యాంక్ నుంచి మెయిల్ కూడా వెళ్తుంది. మీరు వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నారని మీ కంపెనీ వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీ పర్సనల్ మెయిల్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేసి కింద మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. దాని తర్వాత మీ కార్డ్ అనేది ఇదే అడ్రస్కి డిస్పాచ్ చేయాలంటే ఇదే అడ్రస్కి డెలివరీ చేయాలని చెప్పేసి అక్కడ అడుగుద్ది. అక్కడ ఎస్ పైన క్లిక్ చేసేసి కింద చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కొంతమందికి మీ ఎలిజిబిలిటీని బట్టి కార్డ్ అని చూపిస్తుంది. అంటే హెచ్డిఎఫ్సిలో యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది, మనీ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది, ఇట్లా ఒక 5 types ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కార్డ్ అనేది చూపిస్తుంది. కొంతమందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది అనుకోండి, ఇన్కమ్ ప్రూఫ్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ అంటే జస్ట్ మీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిపోతే మీ మంత్లీ స్టేట్మెంట్ అనేది చూసుకుంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా. అంటే మీ మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎంత మనీ వస్తున్నాయి, ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, జస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఈజీగా ఉంటుంది ఇన్కమ్ వెరిఫై చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఎవరికైనా మాకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదు, మేము బ్యాంక్కి వెళ్ళి మా మంత్లీ స్టేట్మెంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటామంటే సెకండ్ ఆప్షన్ యూజ్ అవుద్ది మాన్యువల్గా. బట్ అది ప్రాసెస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. మీరు మాన్యువల్ పీడిఎఫ్ ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాలి బ్యాంక్ నుంచి తీసుకొని, తర్వాత బ్యాంక్ వాళ్ళు మాన్యువల్గా వెరిఫై చేసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఆప్షన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ కోసం మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెట్ బ్యాంకింగ్ అండ్ అగ్రిగేటర్ ఆప్షన్ అని వస్తుంది. అగ్రిగేటర్ ఆప్షన్ అంటే మీ ఆధార్ కార్డు ఓటీపీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకుంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఆ రూట్లో అయినా వెళ్ళొచ్చు. సెకండ్ రూట్లో ఫస్ట్ రూట్లో వచ్చేసి నెట్ బ్యాంకింగ్, మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ మీకు ఐడియా ఉంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి అగ్రీ బాక్సెస్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకొని మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్డేట్ అయిన తర్వాత మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఇందాక చెప్పినట్లుగా 5 typesలో ఏదో ఒక కార్డ్ని అయితే ఇక్కడ షో చేస్తుంది. కొంతమందికి మనీ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది, కొంతమందికి
నేను స్క్రీన్ పైన చూపిస్తున్న రూపే క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. సో అక్కడ మీకు ఏ కార్డ్ అయితే చూపిస్తుందో ఆ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా కింద చూపిస్తుంది. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఆ కార్డుకి జాయినింగ్ ఫీ ఎంత ఉంటుంది, ఇన్ కేస్ జాయినింగ్ ఫీ వేవ్ ఆఫ్ అయితే 0 అని కూడా చూపిస్తుంది అక్కడ. సో అదంతా కూడా మీరు చూసుకోండి, బెనిఫిట్స్, ఫీజెస్ అవన్నీ చూసుకొని కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి గెట్ దిస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ కార్డు డెలివరీ కావడానికి మరొకసారి మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుద్ది. సో అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి, పిన్ కోడ్తో సహా ఎంటర్ చేసేసి కిందకి స్క్రోల్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న మిగతా బాక్సెస్ ఉంటాయి బ్యాంక్ రిలేటెడ్ క్వశ్చన్స్, అవేవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్ స్టెప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసేసి సబ్మిట్ అండ్ వెరిఫై పైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి వీడియో కేవైసీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎవరికైతే అకౌంట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వీడియో కేవైసీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైనా క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే సేవింగ్స్ అకౌంట్ ఉన్నా కానీ వాళ్ళ కేవైసీ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీడియో కేవైసీ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. సో వీడియో కేవైసీ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మీరు ఈ సబ్మిట్ అండ్ వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో కేవైసీకి సంబంధించిన లింక్ అనేది మెయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా స్టార్ట్ వీడియో కేవైసీ అని చెప్పేసి చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేస్తే. సో దాన్ని క్లిక్ చేసేసి మీ ఒరిజినల్ పాన్ కార్డు హెచ్డిఎఫ్సి ఏజెంట్కి చూపించేసి ఒక పేపర్ పైన సిగ్నేచర్ పెట్టి మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది జరిగి మీకు ఈ కార్డు అనేది అప్రూవల్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేసుకోండి. ఫైనాన్షియల్గా మన ఛానల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.